స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 26వ సర్గ. తల్లి కౌసల్య నుండి ఆశీర్వాదములు పొందిన రాముడు అక్కడి నుండి బయలుదేరాడు. ఇంకా వనవాసమునకు వెళ్ళడానికి మనస్సును సిద్ధం చేసుకుంటున్నాడు. కౌసల్య మందిరం నుండి బయటకు వచ్చాడు. రాత్రి అంతా ఉపవాసము చేసి జాగరణ చేసిన సీత ఉదయం రాముని రాకకే ఎదురు చూస్తూ ఉంది. పట్టాభిషేక ముహూర్తము సమీపిస్తూ ఉంది, కానీ రాముడు ఇంకా రాలేదు. కారణం ఏమై ఉంటుంది అని తనలో తాను తర్కించుకుంటూ ఉంది. ఇంతలో రాముడు సీత ఉన్న మందిరంలోకి ప్రవేశించాడు. రాముని ముఖంలో కనపడుతున్న బాధను, వ్యధను చూచి సీత మనస్సు కలత చెందింది. అప్పటిదాకా తనలో ఉన్న బాధను అతి కష్టం మీద అణిచిపెట్టుకున్న రాముడు సీతను చూడగానే ఇంక తట్టుకోలేకపోయాడు. రాముని ముఖంలో కనిపిస్తున్న బాధను చూచి సీత, ప్రభు, ఏమి జరిగింది? ఎందుకు మీరు మనసులో బాధపడుతున్నారు? ఈరోజు పుష్యమి నక్షత్రము, తమరి పట్టాభిషేకము జరుగు రోజు. వశిష్ఠుల వారు సుముహూర్తము నిశ్చయించినారు కదా. ఆనందముగా ఉండక ఎందుకు మీరు బాధతో విలవిలలాడిపోతున్నారు? ఎంతటి విపత్కర సమయంలో కూడా తమరి ముఖంలో మాయని చిరునవ్వు ఈ సంతోష సమయంలో మాయమగుటకు కారణమేమి? కాబోయే యువరాజును స్తుతించుటకు నియమించబడ్డ వందమాగిదలు కనపడటం లేదు. ఏమి కారణము? ఇంకనూ పట్టాభిషేకము జరగలేదా? తమరి తల మీద మంగళకరమైన తేనె, పెరుగు బ్రాహ్మణులు అభిషేకించలేదా? తమరి వెంట అమాత్యులు, జానపదులు ఎందుకు అనుసరించి రాలేదు? తమరు కాలినడకన వచ్చారు. పట్టాభిషేక చిహ్నముగా అలంకరించిన రథము ఏమైంది? మీరు వస్తూ ఉంటే మీ ముందు నడవవలసిన మదగజము కనబడటం లేదు. అసలు తమరి ముఖంలో పట్టాభిషేకం చేసుకొనబోవు రాకుమారుడి సంతోషము, ఆనందము కనబడటం లేదు. కారణమేమి అని పరిపరి విధాల ప్రశ్నల వర్షం కురిపించింది సీత. దానికి రాముడు ఇలా బదులు చెప్పాడు. ఓ సీత, నా తండ్రి నన్ను అరణ్యవాసములకు వెళ్ళమన్నాడు. నీకు ధర్మములు అన్నీ తెలుసు కదా. ఈ విపరీత పరిణామము ఎందువల్ల సంభవించిందో వివరంగా చెబుతాను విను. నా తండ్రి దశరథ మహారాజు నిత్య సత్యవ్రతుడు. ఎన్నడూ ఆడిన మాట తప్పడు. నా తండ్రి నా తల్లి కైకకు పూర్వము 2 వరములు ఇచ్చాడట. నా పట్టాభిషేక వార్త విన్న కైక నా తండ్రిని ఆ 2 వరములు ఇవ్వమని కోరింది. అందులో మొదటి వరము, నేను 14 సంవత్సరములు అరణ్యవాసం చేయాలి. 2వ వరము, నాకు మారుగా భరతునికి యువరాజ్య పట్టాభిషేకం జరగాలి. దానికి నా తండ్రి సమ్మతించాడు. నా తండ్రి ఆజ్ఞ మేరకు నేను వనవాసమునకు పోవుచున్నాను. ఈ మాట నీతో చెప్పిపోదామని వచ్చాను. నేను లేని సమయంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. యువరాజు భరతుని ముందు నా గురించి కానీ, నా గుణగణముల గురించి కానీ నీవు మాట్లాడకూడదు. ఎందుకంటే రాజులు తమ ముందు ఇతరులను పొగడటం సహించలేరు. ఇంకొక మాట, నిన్ను పోషించవలసిన బాధ్యత భరతునికి లేదు. నీవు భరతునికి అనుకూలంగా ఉన్నంత కాలమే నీవు ఇక్కడ క్షేమంగా, నిశ్చింతగా ఉండగలవు. నా తండ్రి దశరథుడు వంశపారంపర్యంగా జ్యేష్ఠునికి చెందవలసిన రాజ్యమును భరతునికి ఇచ్చాడు కాబట్టి నీవు నీ మామగారు దశరథునికి, యువరాజు భరతునికి అనుకూలంగా నడుచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వనవాసము వెళుతున్నాను. నీవు ధైర్యంగా ఉండు. నేను లేని సమయంలో నీవు వ్రతములు, ఉపవాస వ్రతములు చేస్తూ ఉండు. నీవు పొద్దుటే లేచి పూజాధికములు అయిన తరువాత నా తండ్రి దశరథునికి నమస్కరించడం మర్చిపోవద్దు. నా తల్లి, నీ అత్తగారు వృద్ధురాలు అయ్యే కౌసల్య నేను అడవులకు వెళుతున్నాను అని కృంగి కృషించిపోవచున్నది. ఆమె యోగక్షేమములు చూడటం నీ ధర్మము. ఆమెను గౌరవించు. నా తల్లి కౌసల్య ఒకతే కాదు, నా తల్లులందరూ నీకు పూజనీయులే. వారినందరినీ గౌరవించు. నా తమ్ములు భరతుడు, శత్రుఘ్నుడు నీకు సోదర సమానులు మరియు పుత్ర సమానులు. వారిని తగు రీతిగా ఆదరించు. పైగా భరతుడు ఇక్ష్వాకు కులమునకు, అయోధ్యకు రాజు. అతని మీద పగ, ద్వేషము పెంచుకోకు. సాధారణంగా రాజులు తమను సేవించే వారిని ఆదరిస్తారు, లేకపోతే ద్వేషిస్తారు. కాబట్టి భరతుడిని నువ్వు ఒక రాజుగా ఆదరించు. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఈ 14 సంవత్సరములు నువ్వు అయోధ్యలోనే ఉండు. నేను వనవాసమునకు పోతున్నాను అని మనసు కష్టపెట్టుకోకు. ధైర్యంగా ఉండు. నన్ను సంతోషంగా అరణ్యములకు సాగనంపు అని అన్నాడు రాముడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 26వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.